ఓం శాంతి. నవంబర్ 21వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు టీచర్లుగా అయ్యి అందరికీ మనసును వశీకరణము చేసుకునే మంత్రాన్ని వినిపించాలి. ఇది పిల్లలైన మీ అందరి కర్తవ్యము. ప్రశ్న: బాబా ఎటువంటి పిల్లలది కొద్దిగా కూడా స్వీకరించరు. జవాబు: నేనింతిస్తాను, నేనింత సహయోగం చేయగలుగుతాను. ఇటువంటి అహంకారము గల వారిది బాబా కొద్దిగా కూడా స్వీకరించరు. బాబా చెప్తున్నారు, నా చేతిలో తాళం చెవి ఉంది. అవసరమైతే నేను ఎవరినైనా పేదవారిగా, శ్రీమంతులుగా తయారు చేస్తాను. ఇది కూడా డ్రామాలోని రహస్యమే. ఈరోజు ఎవరికైతే తమ షావుకార్తనపు అహంకారం ఉందో వారు రేపు భికారులైపోతారు. కానీ పేదవారు తమ ఒక్కొక్క పైసాను తండ్రి కార్యంలో సఫలం చేసుకుని ధనవంతులైపోతారు. ఓం శాంతి. తండ్రి మనకు నూతన ప్రపంచ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తామో అంతంత పవిత్రంగా అవుతామని పిల్లలకు పక్కా నిశ్చయముంది. మనము ఎంత మంచి టీచరుగా అవుతామో అంత ఉన్నత పదవిని పొందుతాము. తండ్రి మీకు టీచరు రూపంలో చదివించడాన్ని నేర్పిస్తున్నారు. తర్వాత మీరు ఇతరులకు నేర్పించాలి. మీరు చదివించే టీచరుగా తప్పకుండా అవుతారు, కానీ గురువుగా అవ్వలేరు. కేవలం టీచరుగా మాత్రమే అవ్వగలరు. గురువు అనగా ఒక్క సద్గురువు మాత్రమే. వారే నేర్పిస్తారు. సర్వుల సద్గురువు ఒక్కరు మాత్రమే. వారే టీచరుగా తయారు చేస్తారు. మీరు సర్వులకు శిక్షణనిస్తూ మన్మనాభవ మార్గాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి మీ అందరికీ నన్ను స్మృతి చేయండి మరియు టీచరుగా అవ్వండి అనే కర్తవ్యాన్ని అప్పగించారు. మీరెవరికైతే తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారో వారి కర్తవ్యము కూడా తండ్రిని స్మృతి చేయడమే. టీచరు రూపంలో సృష్టి చక్ర జ్ఞానాన్ని ఇవ్వవలసి వస్తుంది. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు నశించాలి. మనము పాపాత్ములమని అందుకే స్వయాన్ని ఆత్మగా భావించి తనను స్మృతి చేస్తే పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బాబాయే పతిత పావనులు. పావనమయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ ఆత్మ పతితమైపోయింది. అందువలన మీ శరీరము కూడా పతితమైపోయింది. మొదట మీరు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మీరు అపవిత్రమైపోయారు. ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రమైపోతారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. వారు గంగా స్నానాలు చేస్తారు కనుక గంగను స్మృతి చేస్తారు. గంగను పతిత పావనిగా భావిస్తారు. మరి గంగను స్మృతి చేయగానే పావనమవ్వాలి. కానీ తండ్రి చెప్తున్నారు, ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. నీటి ద్వారా పావనంగా ఎలా అవ్వగలరు? తండ్రి చెప్తున్నారు, నేను పతిత పావనుడను. ఓ పిల్లలు, దేహసహితంగా దేహ సర్వధర్మాలను వదలి నన్ను స్మృతి చేస్తే మీరు పావనులై తిరిగి మీ ఇల్లైన
ముక్తిధామాన్ని చేరుకుంటారు. కల్పమంతా ఇంటిని మర్చిపోయారు. పూర్తి కల్పములో తండ్రిని గురించి ఎవ్వరికీ తెలీదు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి వీరి నోటి ద్వారా తన సొంత పరిచయాన్ని ఇస్తున్నారు. ఈ నోటికి ఎంతో గొప్ప మహిమ ఉంది. గోముఖమని అంటారు కదా. ఆ గోవు అనగా జంతువు. ఇది మానవ సంబంధమైన విషయము. వీరు పెద్ద తల్లి అని మీకు తెలుసు. ఈ తల్లి ద్వారానే శివబాబా మిమ్మల్నందరినీ దత్తు చేసుకున్నారు. మీరిప్పుడు బాబా బాబా అని అనడం మొదలుపెట్టారు. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు నశిస్తాయని తండ్రి కూడా చెప్తున్నారు. పిల్లలకు తండ్రి గుర్తుకొస్తారు కదా. వారి ముఖము మొదలైనవి మనసులో కూర్చునేస్తాయి. మనమెలా ఆత్మలమో అలా వారు పరమాత్మ అని పిల్లలకు తెలుసు. ముఖంలో ఇంకేమీ తేడా లేదు. శారీరక సంబంధాలలో అయితే రూపురేఖలు మొదలైనవి వేరుగా ఉంటాయి. కానీ ఆత్మ ఒకేలాగా ఉంటుంది. మన ఆత్మ ఎలా ఉంటుందో మన తండ్రి పరమాత్మ కూడా అలాగే ఉంటారు. తండ్రి పరంధామంలో ఉంటారు. మనము కూడా పరంధామములో ఉంటామని, మన ఆత్మకు తండ్రి ఆత్మకు ఏ వ్యత్యాసమూ లేదని, వారు కూడా బిందువే మనము కూడా బిందువే అని పిల్లలైనా మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. మీకు మాత్రమే తండ్రి తెలియజేశారు. తండ్రిని గురించి కూడా ఏమేమో అనేస్తారు. సర్వవ్యాపి అని అంటారు. రాళ్ళు రప్పలలో ఉన్నారు. ఎవరికి ఏం తోస్తే అది అనేస్తూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారము భక్తి మార్గములో తండ్రి నామరూప దేశకాలాలను మర్చిపోతారు. మీరు కూడా మర్చిపోతారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది. బిడ్డ తండ్రిని మర్చిపోతే ఇంకేం తెలుసుకుంటారు? అనగా అనాథలైపోయారు. తండ్రిని స్మృతియే చెయ్యరు. తండ్రి పాత్ర గురించి తెలియనే తెలియదు. స్వయాన్ని కూడా మర్చిపోతారు. మర్చిపోయామని మీకు బాగా తెలుసు. మొదట మనము ఇటువంటి దేవీ దేవతలుగా ఉండేవారము. ఇప్పుడు జంతువుల కంటే హీనమైపోయాము. ముఖ్యమైనది మనము ఆత్మలమనే విషయాన్ని మర్చిపోయాము. ఇప్పుడు అర్థం చేయించేది ఎవరు? మేము ఆత్మలమని పాత్రాభినయము చేస్తున్నామని ఏ జీవాత్మకు తెలీదు. మనమంతా సోదరులమనే ఈ జ్ఞానము ఎవరిలోనూ లేదు. ఈ సమయంలో పూర్తి సృష్టే తమో ప్రధానమై ఉంది. జ్ఞానమే లేదు. మీలో ఇప్పుడు జ్ఞానముంది. ఆత్మలమైన మనము ఇంతవరకు తండ్రిని గ్లాని చేస్తూ వచ్చామని గ్రహించారు. గ్లాని చేసినందున తండ్రి నుండి దూరమవుతూ వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారము మెట్లు దిగుతూనే వచ్చారు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. తండ్రి ఇంకే కష్టాన్ని ఇవ్వరు. పిల్లలకు కేవలం తండ్రిని స్మృతి చేసే శ్రమ మాత్రమే ఉంది. తండ్రి ఎప్పుడైనా పిల్లలకు కష్టాన్ని ఇవ్వగలరా? చట్టము అలా చెప్పదు. తండ్రి చెప్తున్నారు, నేను ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. ఏవైనా ప్రశ్నలు అడిగితే ఈ విషయాలలో సమయాన్ని ఎందుకు వ్యర్థము చేస్తారని అడుగుతాను. తండ్రిని స్మృతి చేయండి. నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను. కావున పిల్లలైన మీరు స్మృతి యాత్ర ద్వారా పావనం అవ్వండి. నేనే పతిత పావనుడునైన తండ్రిని.
తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. భలే, ఎక్కడికైనా వెళ్ళండి, తండ్రిని స్మృతి చేయండి. 84 జన్మల చక్ర రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎంతవరకు మేము తండ్రిని స్మృతి చేస్తున్నాము, అంతే. ఇక వేరే ఏ వైపు ఆలోచించరాదు. ఇది అత్యంత సులభము. తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలు కొద్దిగా పెద్దవారవ్వగానే స్వంతంగా తల్లిదండ్రులను స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా ఆత్మలమైన మేము తండ్రి పిల్లలమని భావించండి. తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి? మనపై ఏదైతే పాపం పేరుకొని ఉందో ఆ పాపము కేవలం స్మృతి ద్వారానే సమాప్తం అవుతుంది. అందుకే 1 సెకండులో జీవన్ముక్తని గాయనముంది. జీవన్ముక్తికి ఆధారము చదువు, ముక్తికి ఆధారము స్మృతి. ఎంతెంత మీరు తండ్రిని స్మృతి చేస్తారో, చదువుపై గమనమిస్తారో అంతంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి భలే చేస్తూ ఉండండి. తండ్రి చెయ్యొద్దని చెప్పరు. మీరు చేస్తూ ఉన్న వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ రాత్రింబవళ్ళు గుర్తుకొస్తాయి కదా. కనుక బాబా ఇప్పుడు ఆత్మిక కర్తవ్యాన్నిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తేనే మీరు సతోప్రధానంగా అవుతారు. ఇప్పుడుండేది పాత శరీరము, తర్వాత సతోప్రధానమైన నూతన శరీరము లభిస్తుందని కూడా తెలుసు. మీ బుద్ధిలో సారాన్ని ఉంచుకోవాలి. దీనివలన చాలా లాభము కలుగుతుంది. పాఠశాలలో చాలా సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో కూడా ఆంగ్ల భాషపై చాలా గమనముంచుతారు. ఎందుకంటే ఆంగ్ల భాష ముఖ్యమైనది. మొదట వారి రాజ్యం ఉండేది కనుక అది ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు కూడా భారతీయులు రుణగ్రస్తులే. భలే, ఎంత ధనవంతులైనా మన దేశంలోని నాయకులు రుణగ్రస్తులే. అనగా భారతీయులమైన మనము రుణగ్రస్తులమని బుద్ధిలో ఉంటుంది. మేము రుణగ్రస్తులమని ప్రజలు తప్పకుండా అంటారు కదా. ఈ బుద్ధి కూడా ఉండాలి కదా. ఎందుకంటే మీరిప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. మేమిప్పుడు ఈ అప్పుల నుండి విడుదలై సంపన్నులవుతామని, తర్వాత అర్ధకల్పము వరకు ఎటువంటి అప్పులు ఉండవని పిల్లలైనా మీకు తెలుసు. రుణగ్రస్తులు పతిత ప్రపంచానికి అధికారులు. ఇప్పుడు మనము రుణగ్రస్తులమే కాక పతిత ప్రపంచానికి అధికారులము. మా భారతదేశము ఇలా ఉందని పాడుతారు కదా. మేము చాలా ధనవంతులుగా ఉండేవారమని పిల్లలైనా మీకు తెలుసు. దేవీ దేవతలుగా ఉండేవారము. ఇది స్మృతిలో ఉంటుంది. మనము ఇటువంటి లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారము. ఇప్పుడు పూర్తి రుణగ్రస్తులుగా పతితులుగా అయిపోయాము. ఈ ఆట ఫలితాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఫలితము ఏమయ్యింది? పిల్లలైన మీకు సత్యయుగములో మనమెంత ధనవంతులుగా ఉండేవారమో, మనల్ని ఎవరు అంత ధనవంతులుగా చేశారో అంత స్మృతి వచ్చింది. పిల్లలు చెప్తారు, బాబా మీరు మమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేశారు. ధనవంతులుగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు.
లక్షల సంవత్సరాలని చెప్పడం వలన అంతా మర్చిపోయారు. ఏమీ తెలీదు. మీరిప్పుడు అంతా తెలుసుకున్నారు. మనము పదమాపదం శ్రీమంతులుగా ఉండేవారము. అత్యంత పవిత్రులుగా, అత్యంత సుఖీలుగా ఉండేవారము. అక్కడ అసత్యము, పాపము మొదలైనవేవి జరగవు. పూర్తి విశ్వముపై మీరు విజయాన్ని పొందారు. అందుకే శివబాబా మీరేమిస్తారో దానిని మరెవ్వరూ ఇవ్వలేరని గాయనముంది. అర్ధకల్పము సుఖమునిచ్చే శక్తి ఎవ్వరికీ లేదు. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా మీ వద్ద అనంతమైన సుఖము, ధనము ఉండేది. లెక్కలేనన్ని వజ్రవైఢూర్యాలు ఉండేవి. మళ్ళీ చివర్లో వచ్చేవారి చేతిలోకి వస్తాయి. ఇప్పుడు ఆ వస్తువులు కనిపించనే కనిపించవు. మీరు వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారులుగా అయిపోయారు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు, కానీ పూజార్ల ప్రపంచంలోకి వస్తారు కదా. తండ్రి సదా పూజ్యులుగానే ఉంటారు. వారెప్పుడూ పూజారిగా అవ్వరు, కానీ మిమ్మల్ని పూజారి నుండి పూజ్యులుగా చేయడమే వారి కర్తవ్యము. రావణుని కర్తవ్యము మిమ్మల్ని పూజారులుగా చేయడము. ఇది ప్రపంచంలోని వారెవ్వరికీ తెలీదు. మీరు కూడా మర్చిపోతారు. ప్రతిరోజు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరినైనా షావుకార్లుగా తయారు చేయడం లేక నిరుపేదలుగా తయారు చేయడం ఇది తండ్రి చేతిలో ఉంది. తండ్రి చెప్తున్నారు, ఎవరు ధనవంతులుగా ఉన్నారో వారు తప్పకుండా పేదలుగా అవ్వాలి, అవ్వనే అవుతారు. వారి పాత్ర అలా ఉంది. వారెప్పుడూ నిలవలేరు. ధనవంతులకు చాలా అహంకారం కూడా ఉంటుంది కదా. నేను ఫలానా, మా వద్ద అన్నీ ఉన్నాయి. అటువంటి వారు సేవకులకు ఇస్తామని వచ్చినప్పుడు వారి అహంకారాన్ని పారద్రోలేందుకు అవసరం లేదని మీ వద్దనే ఉంచుకోండి, అవసరమైతే తీసుకుంటానని బాబా చెప్తారు. ఎందుకంటే అహంకారముతో ఇచ్చేదని అది పనికిరాదని బాబా గమనిస్తారు. కావున అంతా బాబా చేతిలోనే ఉంది. తీసుకోవడం, తీసుకోకపోవడం అంతా బాబా చేతిలో ఉంది కదా. బాబా ధనాన్ని తీసుకొని ఏం చేస్తారు? అవసరం లేదు. ఈ భవనాలన్నీ పిల్లల కొరకు తయారు చేస్తున్నారు. వచ్చి బాబాతో మిలనం చేసి వెళ్ళాలి. సదా ఇక్కడే ఉండరు. ధనము అవసరమేముంటుంది? ఏ సైనిక శిబిరాలు కానీ ఫిరంగులు కానీ అవసరం లేదు. మీరు విశ్వాధికారులుగా అవుతారు. మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇంకేమీ చేయరు. తండ్రి ఆజ్ఞాపించారు, మీరు నన్ను స్మృతి చేస్తే ఎంతో శక్తి లభిస్తుంది. మీ ధర్మము చాలా సుఖమునిచ్చేది. బాబా సర్వశక్తివంతులు. మీరు తండ్రి వారిగా అవుతారు. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. మీరిక్కడ వింటారు, తర్వాత దానిని గురించి మనన చింతన చేస్తారు. ఎలాగైతే ఆవు గడ్డి తిన్న తర్వాత నెమరు వేస్తుందో నోరును కదిలిస్తూనే ఉంటుంది కదా. అలాగే పిల్లలైన మీకు కూడా చెప్తున్నారు, జ్ఞాన విషయాలను గురించి బాగా ఆలోచించండి. బాబాను మనమేం అడగాలి? బాబా చెప్తారు, మన్మనాభవ.
దీని ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ఈ ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది. సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా అవ్వాలని మీకు తెలుసు. ఇది మీకు స్వతహాగా ఆంతరికంలో కలగాలి. ఇతరులను నిందించడం, పాపకర్మలను చేయడం మొదలైనవేవి చేయరాదు. ఎలాంటి వ్యతిరేక కర్మలను చేయరాదు. ఈ దేవీ దేవతలే నెంబర్ 1. పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందుకున్నారు కదా. వారిని గురించే అహింస పరమో దేవీ దేవతా ధర్మమని గాయనముంది కదా. ఇతరులను చంపడం హింసయే కదా. అందుకే బాబా తెలుపుతున్నారు, పిల్లలు అంతర్ముఖులై మేము ఎలా తయారయ్యామని స్వయాన్ని చూసుకోవాలి. బాబాను స్మృతి చేస్తున్నామా? ఎంత సమయం బాబాని స్మృతి చేస్తున్నాము? ఎప్పుడూ మర్చిపోని విధంగా బాబా స్మృతిలో మనసు లగ్నమవ్వాలి. ఇప్పుడు బేహద్దు తండ్రి చెప్తున్నారు, ఆత్మలైన మీరు నా సంతానము. అందులో కూడా మీరు అనాది సంతానము. ఆ ప్రేయసీ ప్రియులది శారీరక స్మృతి. ఎలాగైతే సాక్షాత్కారమై మళ్ళీ అదృశ్యమైపోతారో అలా వారు కూడా ఎదురుగా వచ్చేస్తారు. ఆ ఖుషీలోనే తింటూ తాగుతూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ ఈ స్మృతిలో చాలా బలముంది. ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు. తరువాత మళ్ళీ మీకు మీ భవిష్యత్తు గుర్తుకు వస్తుంది. వినాశనము కూడా సాక్షాత్కారం అవుతుంది. పోను పోను చాలా త్వరగా వినాశనము సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు వినాశనము అవ్వనున్నదని తండ్రిని స్మృతి చేయండని మీరు చెప్పవచ్చు. బాబా ఇదంతా వదిలేశారు కదా. చివర్లో ఏది గుర్తుకు రాకూడదు. ఇప్పుడు మనము మన రాజధానికి వెళ్ళాలి. నూతన ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలి. యోగ బలముతో సర్వ పాపాలను భస్మము చేయాలి. ఇందులోనే చాలా శ్రమ చేయాలి. క్షణక్షణము తండ్రిని మర్చిపోతారు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయము. సర్పము భ్రమరముల ఉదాహరణలు ఏవైతే ఇస్తారో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భ్రమరి అద్భుతము చేస్తుంది కదా. దానికంటే మీరు చేసే అద్భుతము ఇంకా విచిత్రము. బాబా రాస్తూ ఉంటారు కదా, జ్ఞానాన్ని భూ చేస్తూ ఉండండి, చివరికి మేల్కుంటారు. ఇంకెక్కడికి వెళ్తారు? మీ వద్దకే వస్తారు, మీతో కలుస్తూ ఉంటారు. మీ కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది. ఇప్పుడైతే మీరింకా కొద్దిమందే ఉన్నారు కదా. మంచిది. मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. జ్ఞానాన్ని బాగా విచారసాగర మథనము చేయాలి. ఏదైతే విన్నారో దానిని నెమరు వేయాలి. ఎప్పుడూ మర్చిపోని విధంగా నా మనసు బాబాతో లగ్నమై ఉందా అని అంతర్ముఖులై చూసుకోవాలి. 2వ పాయింట్. ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడుగుటలో మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోండి. అంతిమ సమయంలో ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఆలోచనలు రాకూడదు. ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండి చేయండి. వరదానము. దృఢ సంకల్పమనే వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసుకునే
మహాన్ ఆత్మా భవ. వివరణ: మహాన్గా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారము పవిత్రత. ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడం అనగా మహాన్ ఆత్మగా అవ్వడం. దృఢ సంకల్పమనే ఏ వ్రతమైనా వృత్తిని పరివర్తన చేస్తుంది. పవిత్రత యొక్క వ్రతము తీసుకోవడం అంటే తమ వృత్తిని శ్రేష్టంగా చేసుకోవడం. వ్రతాన్ని ఉంచుకోవడం అనగా స్థూల రీతిలో పథ్యం ఉండడం, మనసులో పక్కాగా సంకల్పాన్ని తీసుకోవడం. కనుక మీరు పావనంగా అయ్యే వ్రతము తీసుకొని ఆత్మలైన మేమంతా భాయి భాయి ఈ సోదరత్వం యొక్క వృత్తిని తయారు చేసుకున్నారు. ఈ వృత్తి ద్వారా బ్రాహ్మణులు మహానాత్మలుగా అయిపోయారు. స్లోగన్: వ్యర్థము నుండి కాపాడుకోవాలంటే నోటిపై దృఢ సంకల్పమనే బటన్ తగిలించుకోండి. ఓం శాంతి.